ఉండేటటువంటి చైతన్య శక్తికి ఆ శక్తి కలిగినది జీవుడు అని అంటారు. అయితే ఆ జీవుడు పోవాలని ఎప్పుడైనా అనుకుంటాడా? ఏ లోపలి జీవుడైనా పోవాలని అనుకుంటాడా? ఎప్పుడు అనుకోడు. ఇంకో కొంచెం కాలం ఉండాలనుకుంటాడు. మురికిలో తిరిగేటటువంటి ఒక చిన్న క్రిమి కూడా పోదామని అనుకోదండి. అది కూడా చివరి క్షణం దాకా ఏదో రకంగా ఫైట్ చేసి నేను బతకాలి బతకాలి అనే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు దోమలు కొడుతుంటారు చూడండి, ఆ రకరకాలైనటువంటి మందులు ప్రయోగించే రసాయనాలతోటి, వాటి వల్ల పోయేటండి ఆ ప్రాణులు మాత్రం పోవాలనుకుంటాయా? ఎప్పుడు అనుకోవు. అవి కూడా ఇంకా బ్రతికితేనే బాగుండని అనుకుంటాయి. కానీ జీవులు ఇందులోంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ ఇష్టం ఉండి వెళ్ళటం లేదు. వెనకాతల వాటిని కూడా నడిపించేటటువంటి వాడొక్కడున్నాడు. వాడి పేరే అంతర్ యామి అని పేరు పెట్టాడు. ఈ లోపలుండి నడిపించేవాడు. ఎందుకు? ఎవడు నడిపిస్తున్నాడు అంటే మనని తేలికపరచడం కోసం నడిపిస్తున్నాడు. ఆ నడిపించేవానికి పేరేమి? యజుర్వేదం చెప్పిందండి ఆ లోపల ఉండేవాడికి పేరేమిటో. మామూలుగా అయితే భగవద్గీతలో వైశ్వానరా అని పేరు పెట్టారు దాన్ని. ఈ లోపలుండి అందరి జీవులని కూడా నడిపించువాడు కనుక వాని పేరు వైశ్వానరా. విశ్వంలో ఉండే సకల జీవరాశులని కూడా నడిపించేవాడు కనుక ఆయనకి వైశ్వానరా అని పేరు పెట్టారు. అయితే వాడికంటూ స్పెసిఫిక్ నేమ్ ఏం లేదండి, అంటే ఉంది. ఏమిటి ఆ పేరు అని అంటే మన ఉపనిషత్తును అడగాలి. యజుర్వేదంలో ఉండే శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఒక ఉపనిషత్తు దానికి పేరు చెప్పింది. ఆ లోపలుండి ప్రకాశింపచేస్తూ, లోపలుండి శాసిస్తూ, లోపలుండి నడిపించేటటువంటి వాడు దివ్య దేవ ఏక నారాయణ అని పేరు పెట్టిందండి దానికి. అందరికీ, వీడికి వాడికి అందరికీ ఆ లోపలుండి నడిపించేవాడు వాడే. ఒక్కొక్క వస్తువుని తీసుకుందండి ఆ ఉపనిషత్తు. మట్టి దగ్గర నుంచి ప్రారంభించింది. మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, మహత్తు, దాని వెనకాల ఉండేటువంటి ఏదో అహంకార తత్వం, మన ఇంద్రియాలు, ఒక్కొక్కటి వస్తువు తీసుకుని ఆ వస్తువునకు లోపలుండును. కానీ ఆ వస్తువు కనిపించదు, ఆ వస్తువుకి కూడా తెలియదు. ఆ వస్తువుని లోపలుండి తాను తన చెప్పు చేతల్లో ఉండేట్టుగా చేసుకుంటూ ఉంటుంది. ఆ పైనుండే దానికి శరీరం వలె ఉంచుకుంటుంది. తాను లోపల శరీరిగా ఉంటుంది. అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. దాని పేరు నారాయణ. ప్రతి వస్తువుని తీసుకుని ఇట్లాగా వివరించిందండి ఆ ఉపనిషత్తు. ఆయన ఉంటాడు లోపల. ఆయనే నేను అని చెప్పుకున్నాడు భగవద్గీతలో కృష్ణుడై వచ్చి. కనుక కృష్ణుడై వచ్చినవాడు ఆ నారాయణుడే, ఆ లోపల ఉండేవాడు. ఆయనే చెప్పాడు అహం వైశ్వానరో భూత్వా. నేనే వైశ్వానర స్వరూపుణ్ణై నీ శరీరాన్ని పట్టుకున్నానయా. నేనుంటే శరీరం తింటుంది, నేనుంటే శరీరం దాన్ని అరిగించుకుంటుంది. ఆయన వెళ్ళాడు అనుకోండి, పాపం వీడు భోజనం చేస్తూ ఒకసారి పడిపోయాడు అనుకుందాం. ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత ఒక అరగంట తర్వాత చూస్తే అదంతా కూడా రకరకాలుగా రూపం మారిపోయి ఉంటుంది మామూలు వాళ్ళకైతేను, ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే. కానీ పాపం వాడు తింటూ సగం తిన్నాడు, పడిపోయాడు అనుకోండి. ఆ లోపల ఉండే మెతుకుల్లాగే ఉంటాయండి వాడు ఎంతసేపు అయినా సరే. దాని తర్వాత దుర్వాసన వచ్చేస్తాయి తప్ప అవి డైజెస్ట్ కావు. బికాస్ ఆ లోపలుండి అరిగించేటటువంటి వ్యక్తి లేడు కనుక. ఆ అరిగించే వ్యక్తే పరమాత్మ. కనుక మనం ఇక్కడ భోజనం చేసినా ఈ పర్యవసానం చెందేది భగవంతుడికే. కానీ అనుకుంటాం అలా వాడికి చెందిస్తా, అమ్మా నాకు నేను తినడానికి, నా కడుపు నిండడానికి. దేవుడి కంటే మనకి ఎంత కోపం వస్తుందండి మనం. కానీ వాడికే చెందుతుందని గుర్తించడం అవసరమే. పాప అందుకు భగవద్గీతలో అంతా చెప్పుకోవాల్సి వచ్చింది ఆయన. నువ్వు తినే అన్నానికే కాదు, ప్రతి వస్తువుకి లోపల నేనే ఉండి దానికి ఆ వస్తుత్వాన్ని కల్పిస్తాను. 10వ అధ్యాయంలో చెప్పాడు, 15వ అధ్యాయంలో చెప్పాడు, 7వ అధ్యాయంలో చెప్పాడు. వస్తువుకి నేనే ఆధారం, వస్తు గుణానికి నేనే ఆధారం, జీవుడికి నేనే ఆధారం, జీవుడి జ్ఞానానికి నేనే ఆధారం, అన్నిటికీ నేనే ఆధారం. అయ్యా నువ్వు అనవసరంగా అహంకారంతో పాడైపోతున్నావు సుమా. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే.
నేను చేసేవాడిని, నేను చెందించుకునేవాడిని, నా కంట్రోల్లో ఇదంతా, ఇలా భావిస్తున్నాడే అని పాపం తనే బాధపడ్డాడు. మనుషులు తలుచుకుని, మిగతా వాళ్ళు తలుచుకుని కాదు, మిగతావని తెలుసుకుంటాయి, మనిషికే అది తెలియకుండా పోతుందన్నమాట. లోపలుండి జరిగేది ఆయనకి కదా. ఈ తినేటటువంటిదో చేసేటటువంటిది లోపలుండే వాడికి చెందినట్టే నువ్వు చేసే ప్రతి పని కూడా వాడికే చెందుతుంది అని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవడికి చేయి కానీ వాడికి చెందుతుంది. నువ్వు ఒక మనిషికి ఏదో అన్నం పెట్టావు, ఎవడికి చెందింది? ఆ కనిపించేటటువంటి మనిషి ఆకారం కలిగినటువంటి శరీరానికి, లోపలుండే జీవుడికి, లోపలుండే దేవుడికి చెందింది. నువ్వు ఒక జంతువుకి కాస్త గడ్డి పెట్టు, అది కూడా వాడికే చెందింది. చెట్టుకి నీరు పోయి, అది కూడా ఆ లోపలుండే వాడికే చెందింది. నువ్వు పక్షికి 4 గింజలు వేయి, ఇది కూడా ఆ లోపలుండే వాడికే చెంది. ఏది చేసినా వాడికే చెందుతోంది. ఇప్పుడు నువ్వు హోమం చేస్తావు, హోమం చేసేటువంటి అగ్నిహోత్రాన్ని వెలిగించి ఇందులో అగ్నయే స్వాహ అన్న, ఎవడికి చెందింది? ఆ అగ్నిలో ఉండేటటువంటి తత్వానికి చెందింది. ఆ అగ్నిలో ఉండేది కూడా మళ్ళీ వాడే, నీలో వాడున్నట్టే అగ్నిలో కూడా వాడున్నాడు. సూర్యుని చూసి ఎంత ఎంత వెళ్తురండి అని ఒకసారి నమస్కారం పెట్టావనుకో, అప్పుడు అది ఎవరికి చెందింది? అది వాడికే. చంద్రుడిని చూసి నీకు ఎంతో ఆహ్లాదం వేసింది, ఎవడికి చెందింది? అది వాడికే. సూర్యుడు చంద్రుడు అది ఆయనే చెప్పాడు. మరి యదాదిత్య గతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అది కూడా నేనిస్తే వచ్చిందేనా, కనుక నువ్వు దాని గురించి ఏం చేసినా అది చేరేది అల్టిమేట్లీ నాకే. ఇది భగవంతుడు చెప్పాడు. మరి నువ్వు ఒకటి దగ్గరికి వెళ్ళి ప్రశంసించు, ఎవడికి చెందింది అది? ఆ ప్రశంస అందుకునేది ఎవరు? మామూలుగా అయితే దేవుడికే చెందాలి, మన వాడిదాకా చెందనివ్వాలి. నన్ను ప్రశంసిస్తే దేవుడిని ఏమిటండి అని మనకి మొహం ఇంత అయిపోయి అనే మన దగ్గర ఉండి ఏదో వాడికి ఇచ్చేసి నమస్కారం పెట్టి, మరి బొత్తిగా అంత అక్కర్లేదనుకోండి అంటాం మనం. అదే నిజంగా మనమే అంత అయిపోయినట్టుగా. తిడితే ఎవరికి చెందేది? ఎవడని నేను తిట్టాడు అనుకో, ఎవరికి చెందుతుంది అది? అది కూడా లోపలుంటే దేవుడికే. అక్కడిని తిడితే వాడు నన్ను ఇలా అంటాడు, నాన్ సెన్స్. ఇంకక్కడి నుంచి లోపల అగ్ని పర్వతాలు పేలిపోయి ఇంక వాడి మీద ఒక పగ ఏర్పడి ఈ జన్మ కాదు 7 జన్మలకే మొత్తం వాడిని వదిలిపెట్టేది. నీ ప్రారంధానికి మళ్ళీ జన్మ పుట్టాలి, మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ జన్మెత్తాలి, ఇన్ని జన్మలు ఆమె ఎత్తాలని కోరిక. ఇది నిజానికి చెందేది ఆ లోపలుండే వాడికే, కానీ వాడి దాకా పంపిస్తున్నా. చూడండి, తెగడ్తని మనం పంపించాం, పొగడ్తని పంపించాం, తిన్నదాన్ని పంపించాం, టక్మని మన దగ్గర రాగానే అక్కడికి అడ్డేస్తాం అంతే. వాడు వెనకాలకి వెళ్లకుండా అక్కడికి సగం దాకా వచ్చింది అది. బట్ ఇట్స్ గాడ్ బ్లాక్డ్. నోట్లో పెట్టుకున్నాడు పాపం, చచ్చేట్టుగా అక్కడ ఆ చెట్టు మించి కోసాడు, తొక్క తీశాడు, ముక్క చేశాడు, పిక్క నేరాడు, దాని చింత నోటికి పట్టేంత చేశాడు, నోట్లో పెట్టాడు, కానీ అది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఏమవుతుంది? ఆ లోపల ఉండేటువంటి ప్రాణానికి పాపం అది కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇది దేవుడికి వచ్చేటువంటి స్థితి కూడా. మీ గొంతుకులోనో ముక్కులోనో ఎక్కడైనా ఏదైనా వచ్చి ఆగిపోతే మీకు ఎట్లాగైతే అమ్మో 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 అని అయిపోతుందో, ఈ లోపల జరిగే ప్రతి చర్య లేదా నువ్వు బయటికి వెలువరించే ప్రతిదీ భగవంతుడి దాకా నువ్వు చేర్చకపోతే ఆయన కూడా పాపం అట్లా గిలగిలగిలగలాడిపోతాడు. ఆయన అర్రే అలా చెయ్యకరా నాన్న, అలా గిలగిల్లాడిపోతే నేను ఇందులోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందిరా, నేను వెళ్ళిపోతే నువ్వు కూడా పోవాల్సి వస్తుంది. ఆయనకి బెంగ ఏదండి, ఆయనకి వెళ్ళడానికి బెంగ లేదు, ఆయన అంతటా ఉండేవాడు, ఎక్కడికి పోవాలి కనుక ఆయన. ఇక్కడ ఉన్నాం మనం, అక్కడ లేవంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం, అంతే కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మన ఇంట్లో లేం కదా, ఇంట్లో ఉంటే ఇక్కడ ఉన్నాం కదా. కారణమేమి అంటే మనం ప్రాదేశికులం, మనం ఒక ప్రాంతానికే ఒక ప్రదేశానికే మనం పరిమితమైనటువంటి ఆకృతి వ్యక్తిత్వం కలవాళ్ళం మనం కనుక ఒక చోటు ఉంటే ఒక చోటు ఉండం. బట్ హీఈస్ నాట్ లైక్ దాట్.
ఆయన అంతటా ఉండేవాడు కదా, ఆయనకి లేకపోవడం ఏమిటి కనుక. సో హీఈస్ హ్యాపీ వేర్ ఎవర్ హీ ఈజ్. కానీ ప్రాబ్లం వల్ల నీకే, ఎందుకంటే పాప నీకు ఇది లోపల పెట్టుకున్నప్పుడు అది ముక్కులోనూ కాస్త గొంతుకులోనూ అడ్డేసింది, గాలి లోపలికి బయటికి ప్రసరణ ఆగిపోయింది ప్రసరించడం. సో యూ విల్ బీ ట్రబుల్. నువ్వు దీన్ని వదిలించేయాల్సి వస్తుంది. నువ్వు దీన్ని వదిలిపెట్టేసావంటే పాపం ఇంక తర్వాత శరీరం పనిచేయడం మానేస్తుంది. చేత భగవంతుడు నీ బాగు కోరి చేసేటటువంటి ప్రతి పని, చదివే ప్రతి పాఠం, పలికే ప్రతి పలుకు, ప్రతి అక్షరం, ప్రతి మంత్రం, ప్రతి క్రియ ఎవడికి చెందాలి? లోపలుండే వాడికి చెందాలి. అలా చెందితే దానికి ధర్మము అని పేరండి. అలా చెందకుండా చేసేది ఏదైనా అధర్మమే. ధర్మానికి అధర్మానికి వేరే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. లెట్ దెమ్ బీ దేర్, పర్వాలేదు, వాటిని మనం పక్కన పెట్టుకుందాం. కానీ ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే, సాక్షాత్ ధర్మం ఏది అని అంటే, నువ్వు ఏది చేసినా భగవంతుడి దగ్గరికి చెందేటట్టుగా నువ్వు భావించగలుగుతున్నావా? భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి చేర్చడం అంటే ఎట్లా చేరుస్తారండి? తీసుకెళ్ళి ఇన్ని పువ్వులు తీసుకెళ్ళి దేవుడి కాళ్ళమే పోసేస్తే దేవుడి దగ్గర చేరినట్టేనా? నువ్వు పువ్వులు పట్టుకొచ్చి దేవుడి దగ్గర వేసేసి ఈ పువ్వులు త్వరగా తీసేసి ఇస్తే బాగుండు, నేను మళ్ళీ నా తల్లో పెట్టేసుకుంటాను అనుకున్నావు అనుకోండి, ఇట్స్ నాట్ ఆఫర్ టు గాడ్ ఎట్ ఆల్. దేవుడి దగ్గర ఇంత ఆరగింపు చేద్దామని ఇంత ప్రసాదం తయారు చేసి పట్టుకొచ్చి, ఇప్పుడు అవుతుందిరా, త్వరగా చేసి బయట పారాయి, ఇంకా నాకు ఆకలేస్తోంది, త్వరగా తినేసి పోవాలి అని, అది దేవుడికి ఆఫర్ చేసింది కానే కాదు అది. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం చేయటం లేదు, నీ కోసం చేసుకుంటున్నావు. అది ధర్మము అని అంటే, ఏది చేసినా ఇది సాక్షాత్తు చేరేది భగవంతుని దాకా అనే భావన ముందర నీలో ఏర్పడాలి. అది నిలకడగా ఉండాలి, ఒకచోట కాదు, అది ఎక్కడైనా అది అప్లికబుల్ కావాలి. నువ్వు స్నానం చేస్తున్నావు, ఫైన్, ఎందుకోసం చేస్తున్నావు స్నానం? అదేంటండి మురికి ఉంటుంది కదండి, చక్కగా పోయి చక్కగా నీట్గా ఉండడానికి. రాంగ్. దానికోసం చేయటంలే స్నానం. అలా చేస్తే అది స్నానం కాదండి, బండరాయి మీద నీళ్ళు పోసినట్టే. స్నానం ఎప్పుడవుతుంది? అది ఈ లోపల దైవం ఉంది, ఇది దైవానికి ఇది మందిరం. ఆ దైవపు ఆరాధనలో ఒక భాగం ఈ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకొనుట. అందుకోసం నువ్వు నేను స్నానం చేస్తున్నావు. స్నానం ఈజ్ భగవంతుడి మందిరానికి కలిగించేటటువంటి ఒక శుభ్రత. ఎస్, ఇప్పుడు స్నానం అవుతుంది. అది చేసిన నువ్వు పవిత్రుడు అవుతావు. చేప 24 hours చేయట్లేదండి స్నానం, 24 hours. చూడండి పాపం, రెస్ట్లెస్ కాదేమో, ల్యాక్ ఆఫ్ రెస్ట్ కాబోలు. ఎప్పుడు క్షణం కూడా ఆగదు కదా అది, ఎప్పుడు స్నానమే స్నానం. అలా ఉంటే నిండా నీళ్ళు ఓడుతూనే ఉంటాయి. అబ్బా చేపగారండి ఎంత మడి అన్నారు ఎప్పుడైనా మీరు అంటున్నారా? అంటారా? నీళ్లు పోసుకోవడం మడికి లక్షణం కాదు. దానిని చెయ్యాల్సిన రీతిలో భావన చేయగలిగితే, అంటే ఆ పైడినటువంటి ప్రతి చుక్క భగవంతుడి మందిరాన్ని శుభ్రపరచడానికి జరిగేదనే భావన కలిగితే దట్ ఈజ్ స్నానం. ఈ భావన కలిగితే చక్కగా మీరు పౌడర్ రాసుకోండి, మంచిదే. అది రాసుకోకుండా కడిగిన పౌడర్ బూడిదలో పోసినట్టు గాడిదకి ఎంతో అంతే మనకు కూడా లాభం. అది మీరు రంగులు వేసుకోండి, ఇట్స్ ఫైన్. కానీ ఆ రంగు వేసుకోవడం కూడా చూడండి, ఇది ఇల్లు, ఇది భగవన్ మందిరం అనుకుంటే మీరు పైన తోరణాలు కడతారు, దానికి చక్కటి అందమైనటువంటి రంగులు అలంకరిస్తారు. ఆహా ఎంత బాగుంది అని చూసి మురిసిపోతారు. దట్స్ రైట్. ఇది కూడా అలా భగవంతుడి మందిరం అని అనుకుంటే, ఈ మందిరానికి ఇది ఒక ద్వారం మంత్ర ఉచ్చారణకి లేదా ప్రసాద స్వీకారానికి, ఈ నేత్రం ఒక ద్వారం రూపాన్ని దర్శింపజేయడానికి, చెవి ఒక ద్వారం ఆ భగవంతుడి నామాన్ని వినిపించడానికి అని అనుకుంటూ అప్పుడు మీరు చక్కగా రంగు వేసుకోండి, అందం. అప్పుడు కంటికి చక్కగా అలంకరించండి, అది అందం. అప్పుడు చెవిని అలంకరించండి, ఎస్ అది అందం. లేకపోతే శవానికి చేసే అలంకారాలు ఎంతో దీనికి చేసిన అలంకారాలు అంతే. ఏ పని జరిగినా అది భగవంతునికి చెందినదిగా చేయడం. నిన్నే అనుకుంటాను బహుశా మా దగ్గరికి వచ్చారు
పేరు ఎందుకు అక్కర్లేదు మనకి. మనస్సుకి అసలు దేవుడు పూజ చేద్దామంటే కుదరట్లేదండి. పూజలో కూర్చుంటే అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. అసలు బొత్తిగా నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. దట్స్ గుడ్. ఎందుకు కావటంలే? ఏమిటో అన్ని ఆలోచనలు అప్పుడే వస్తున్నాయండి. అన్నీ వస్తే తప్పేమిటి? అన్నీ దేవుడికి సంబంధించినవే కదా. ఎందుకు అలా దేవుడికి సంబంధించిన వస్తే బాగానే ఉండండి, అలా రావట్లేదు. అన్నీ ఆఫీస్ సంబంధించినవి, ఇంకో సంబంధించినవి, డబ్బులకు సంబంధించినవి, వ్యవహారాలకు సంబంధించి అన్నీ ఇవే వస్తున్నాయి. అంటే అవి నీవా? ఆఫీసు నీదా? డబ్బు నీదా? అది నీదైతే ఎస్, అప్పుడు అది దేవుడి ఆలోచన కాదు అని మనం దాన్ని కొట్టేద్దాం. అలాంటిదా? ఏదైనా ఉందా అలాగా? అంటే మనస్సులో జరిగేటటువంటి ఆ జ్ఞానపు కదలికలని ఎక్కడి దాకా తీసుకెళ్ళి చేర్చాలో అక్కడి దాకా మనం చేర్చలేకపోతున్నాం అన్నమాట. తప్పేంటండి? ఏ ఆలోచన రావచ్చు కదా. ఏది దేవుడికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఒంటికి జబ్బు చేసింది అనుకోండి, ఇంజెక్షన్ పొడవడం ఒంటిని హింసించడమే కదా. కానీ అది మిగతా ఒంటి ఆరోగ్యానికి ఒక సాధనమేనా కదా. అట్లాగే దండన విధించే వ్యక్తి దండన విధించడం కూడా ఆ వ్యక్తి యొక్క దోషాన్ని తగ్గించడానికి, తద్వారా లోకానికి హింస మరింత పెరగకుండా ఉండడానికి ఒక కారణమే కనుక దండన కూడా దేవుడి సేవలో భాగమే. లేకపోతే రాముడు రావణాసురుని చంపేవాడు కాడు, కృష్ణుడు భారత యుద్ధం చేయించేవాడు కాడు, కృష్ణుడు కంసుడిని సంహరించేవాడే కాడు. ఎందుకు చేయాలి? అబ్బా హింస హింస అనుకుంటే ఈ ఆలోచన, లెట్ ఎనీ థాట్ జస్ట్ క్రాస్ త్రూ యువర్ మైండ్. ఏ ఆలోచన ఇస్తే తప్పేమిటండి? ఇప్పుడు ఏ ఆలోచనైనా భగవంతుడి సేవలో ఒక భాగమే. ఇది మనకి తెలియాలి. చేసే ప్రతి పనికి పర్యవసానం భగవంతుడు. జరిగే ప్రతి చర్య కూడా భగవంతుడి దాకా చేర్చవలే. అది చేరుతుంది నువ్వు ఆపకుండా ఉంటే చాలు. ఇప్పుడు భూమి మీద పడ్డ ప్రతి చుక్క నీరు కూడా సాగరాన్ని చేరుతుంది. ఇట్స్ ఫైన్. నువ్వు ఆపకపోతే చాలంతే. చేరాల్సిన చోట చేరుతుంది. అలాగే నీలో జరిగే ప్రతి చర్య కూడా, ప్రతి కర్మ, నువ్వు పలికే ప్రతి పలుకు, నీలో కలిగే ప్రతి భావన భగవంతుడి దాకా చేరును. ఇది గుర్తించుకుని నీ అహంకారాన్ని మధ్యలో లోపలికి రానివ్వకుండా ఉంటే అప్పుడు ఏం జరిగినా అది ధర్మమే. అందుకనే గోపికల్ని ధర్మమే అన్నారు. గోపికలు చేసిన ప్రతి పని ధర్మమే అని వాళ్ళు అంగీకరించారు. సాక్షాత్ కృష్ణుని కోసం వాళ్ళు చేశారు కనుక ఏ పని వాళ్ళు చేసింది తలుచుకుని నారదుడు పొంగిపోయాడు, దేవతలు పొంగిపోయారు. భగవంతుడి కోసం చేస్తే ఇది ధర్మం. అలా జరిగేటట్టు చేయడానికి నేను వస్తానన్నాడు. దానికి సంస్థాపన అని పేరండి. ప్రతి చర్య భగవంతుని దాకా అనుకుంటే అది సంస్థాపన. ఎవరు చేయాలి అది? ఆయన వచ్చి చేయలేడు, ఆయన వచ్చి చేయకూడదు. చేయాల్సింది ఎవరు? ఆయనంటే తెలిసిన పరమజ్ఞానులైన మహానుభావులు. వాళ్ళు చేయాలి, వాళ్ళు చెప్పాలి, దాన్ని మిగతా వాళ్ళు అనుసరించాలి. కనుక సజ్జనుడైనటువంటి మహానుభావుణ్ణి తాను కాపాడటం ద్వారా వాడు చేసుకునేటటువంటి భగవంతుని దాకా చేసే సేవ, కర్మ, ధర్మము అని ఏదైతే మనం అనుకుంటామో దీన్ని అక్కడ దాకా చెందేట్టుగా తను చేస్తాడు. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ. ఆ సంస్థాపనం అంటే నిర్వచనం చెప్పారు మన భగవద్ రామానుజుల వారు. సమ్యక్ స్థాపనము అనంటే స్వపర్యంతతయా స్థాపనం హి సంస్థాపనం. చేసే ప్రతి పని తనదాకా చేరునట్లుగా చేయించుటే సంస్థాపనం అనంటే. ఇది చెప్పడమే భగవద్గీత యొక్క తాత్పర్యం. ఆయన భగవద్గీతలో మొదటి నుంచి చివరిదాకా అదే చెప్పాడు. తత్కురుష్వ మదర్పణం యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి తత్కురుష్వ మదర్పణం మదర్పణం మదర్పణం. ఊరికా దొరికాం కదా అని ఊరికి చెప్తున్నావు అని మనదాన్ని కొట్టి పారేస్తాం. ఆయన ఏం చేస్తాడు? ఆయన హీ బికమ్స్ హెల్ప్లెస్. ఆయన ఏం పాడిపోయేది మనం.
కోరి వినాశం తెచ్చుకునేది మనం. ఆయన ఎప్పుడు ఉపకారం చేద్దాం అని అనుకుంటాడు. అలా చేయడం కోసమని తను వస్తాడు ఈ లోకంలో. సంభవామి అన్నాడు ఆయన. భవామి అంటే అవడం, ఏదో ఒక రూపాన్ని ధరించడం కానీ కాదు. సంభవామి, నీ కంటికి కనపడేట్టుగా నేను వస్తాను. నేను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా కంటికి కనపడేట్టుగా తను వస్తాడు. ఒకనాడు తిరిగే రూపాల్లో వస్తాడు, ఒక్కొక్కనాడు తిరగని రూపాల్లో వస్తాడు. ఆయన హిమాలయాల్లో నారాయణ పర్వతాకారాలుగా వచ్చాడు, కదలని రూపం అది. సాలగ్రామ శిలామూర్తిగా ఉంటాడు, కదలని రూపం అది. పుష్కర క్షేత్రంలో జలరూపంగా ఉంటాడు, అది కదిలే రూపం కానీ అచేతనమైన రూపం. కదిలేదే కానీ అచేతనమైన రూపంలో ఉంటాడు ఆయన. నైమిషారణ్యం అనే చోట ఒక వృక్షాకారంలో చెట్లుగానే తాను ఉంటాడు, ఒక వనంగా ఉంటాడు ఆయన. అక్కడ ఒక కదలని ప్రాణం ఉండేటటువంటి రూపం కింద మనకు కనిపిస్తాడు. రాముడిగా, కృష్ణుడిగా, వరాహంగా, మత్స్యముగా, కూర్మముగా కదిలే తిరిగేటటువంటి రూపాల్లో వచ్చాడు. జంతువులుగా వచ్చాడు, మానవులుగా వచ్చాడు, రకరకాల రూపాలు. ప్రశాంత మానవులుగా వస్తాడు, ఉగ్రమైనటువంటి మానవులుగా వస్తాడు. ఆయన అప్పుడప్పుడు పరశురాముడు లాంటి అవతారాలు కూడా ఎత్తాడు ఆయన. ఒక్కసారి కొంచెం భయపెడతాడు అవసరం అన్నప్పుడు. లేదు, రాముడిలాగా ప్రశాంతం గంభీరంగా ఉంటాడు. అవసరమైతే హాస్యంగా నవ్విస్తాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు కృష్ణుడిలాగా. ఏ ఏ సమయానికి ఏ ఏ రకమైనటువంటి అవసరమో రూపం అలా వస్తాడు. ఇప్పుడు కూడా తానున్నాడు. మనం ఆరాధించుకునే అర్చామూర్తిగా, విగ్రహ రూపంగా మన దగ్గర ఉంటాడు. ఈ రూపం ఆ రూపం లేదు కదా, ఏ రూపమైనా కావచ్చు. ఏ యథా ప్రపద్యంతే తాన్స్తథా భజామి చెప్పాడు. ఏమంటే ఇది దేవుడు అవుతాడండి, అదే దేవుడేమోనండి, ఇలా ఉంటే ఎలాగండి, అలాగే అది తెలివి తక్కువ ప్రశ్న. అది నీకు ఏ రూపం తగునో, ఏ రూపం నీకు కావాలో నీ యొక్క శక్తికి, నీ యొక్క స్థాయికి తగినట్టుగా తన క్రిందకి దిగి వస్తాడు. వచ్చినట్టు నువ్వు గుర్తిస్తే ప్రేమ ఉంటుంది అక్కడ, గుర్తించకపోతే మన ఇష్టం వచ్చేటట్టు మనం ప్రవర్తిస్తాం. అంత దిగి రావడం చేత కాక దిగి రాడు, ఆయనలో ఉండే ప్రేమ చేత దిగి వస్తాడు. ఇంకా అప్పుడప్పుడే పాకడం అలవాటైన పిల్లల దగ్గరికి మీరు రన్నింగ్ రేసెస్లో గోల్డ్ మెడల్లు పుచ్చుకున్న వాళ్ళైనా వాళ్ళని మీ భుజాల మీద ఎక్కించుకొని మీరు వాళ్ళని ఆడుతూ పాడుతూ ఆనందింపచేయరు. దాదా నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అని మీరు వాళ్ళకి దొరికిపోరా పిల్లలకి? అంటే మీకు పరుగు రాక, మీకు చేత కాక, వాళ్ళ మీద ఉండే ప్రేమ మిమ్మల్ని, మీ గొప్పతనాన్ని వాళ్ళ దాకా తగ్గించుకుని అలా దిగేటట్టు చేస్తుంది. భగవంతుడు అలా మన దగ్గరికి వస్తాడు. ఇది అవతారానికి ఫలం. అలాగొచ్చాడు స్వామి. విష్ణు ఉపయాత. ఆయన విష్ణు అంతటా ఉండేవాడు, వ్యాపించి ఉండేవాడు కనుక విష్ణు అని పేరు ఆయనకి. ఎక్కడ వ్యాపించి ఉంటాడు? అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ ఒక చోటకు వచ్చాడు. అందరిలోనూ వ్యాపించి ఉంటాడు. లోపలుంటే లాభం లేదండి, మనం పైకొచ్చి కూడా ఇక కనిపించాల్సినటువంటి స్థితి ఏర్పడుతోంది అనుకున్నాడు. అంతర్యామిగా ఇప్పుడు మనందరిలో మాత్రం లేడండి, కానీ మనం యాక్సెప్ట్ చేస్తా అన్నట్టుగాను అంగీకరిస్తాం. అసలు లోపల పెట్టి కృష్ణార్పణకోమంటేనే మనకి నానాభంగా అయిపోతుంది. ఆ లోపల ఉంటాడు ఆయన, లోపల ఉన్నానన్నాడు, కానీ అంతర్యామిగా ఉంటే వీళ్ళకి పెద్ద విశ్వాసం కలగట్లేదు. ఏం చేద్దాం, పోనీ పైకొచ్చే కనిపిద్దాం అనుకున్నాడు. దశరథుడి యొక్క యజ్ఞవాటికలో ఆవేళ దేవతలంతా తమకి కలిగినటువంటి కష్టాన్ని, కనీసం నాకు ఒక కష్టం కలిగిందని గుర్తించుకుని అది తొలగాలనే ఒక ఆర్తి వాళ్ళల్లో ఏర్పడ్డప్పుడు ఆ లోపల ఉండేటువంటి ఆ విష్ణు ఉపయాత, వాళ్ళ కంటితోటి చూడటానికి వీలయ్యేట్టుగా తాను పైకి వచ్చెను. వచ్చి అక్కడెక్కడ ఆకాశంలో కూర్చోలే, ఉపయాత, వారి దగ్గర దాకా వచ్చేసి ఎదురుగుండా కనిపిస్తున్నాడు ఆయన. ఆశ్చర్యపడ్డారు. అందమైన శ్లోకం అండి అది. ఏతస్మిన్నంతరే ఉపయాత, ఇంతలో వచ్చాను. వచ్చిన దాకా బాగుంది, కానీ ఇంతలో వచ్చాను. ఎంతలో రేపు దాని గురించి మనం చెప్పుకుందాం. జయ శ్రీమన్నారాయణ.